శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారు అని అనుకుంటూ ఈరోజు ఎందుకో మాట కట్టుబడిపోతుంది. ఫాస్ట్గా మాట రావట్లేదు. 3 టేకులు తీసుకున్నానండి. ఒకటి మాట్లాడబోయి ఒకటి పలికిస్తున్నారు అమ్మవారు. అయితే వారాహి నవరాత్రులు పూర్తి చేసుకున్నాం ఈరోజుతో. కానీ ఈరోజు పీఠం తీనండి, నేను శనివారం తీస్తాను. శనివారం ఏకాదశి తెల్లవారుజామున ఎలాగా మనకి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది కాబట్టి ఎల్లుండితో పూజలు సమాప్తం. మళ్ళీ 4 రోజులు రెస్ట్ దొరికితే మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఆషాఢం వెళ్ళిపోతే 4 రోజులు రెస్ట్లో మళ్ళీ గురు పౌర్ణమి వచ్చేస్తుంది. మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, మంచి కలెక్షన్లతో వచ్చాను యథావిధిగా. ఈరోజు చాలా బాగుంటాయండి చీరలు. ఫస్ట్ నేను కట్టుకున్న చీర వచ్చేసి మంగళగిరి పట్టు చీర. ఎప్పటిదోనండి. ఈ చీరకి ఇంత పెద్ద సిల్వర్ బార్డర్ ఎందుకని బార్డర్ పెట్టించి సేమ్ అదే బ్లౌజు తీసుకోవడం జరిగింది. నేను ప్రతిదీ కూడా సేమ్ అలాగే కట్టుకోకుండా దానికి ఏదోటి చేసుకోవటం అలవాటు. అయితే ఈరోజు మంచి చీర మీకు ఏంటిది టస్సరు. అసలు చీర బీరువా తీస్తే ఈ చీర కుట్టించుకుంటే బాగుండు, ఈ చీర కుట్టించుకుంటే బాగుండు, ఈ చీర కుట్టించుకుంటే బాగుండని అసలు మోపులు అనమాట. ఇల్లంతా నా చీరే. సేల్ చీరల కంటే నేను కట్టుకునే చీరలు ఎక్కువ ఉన్నాయండి. అంత చీర ఎంత పెచ్చో. ఇంత చేస్తూ ఉన్నా నాకు ఇంత బోర్ లేదండి చీరల విషయంలో. అసలు ఆ బోర్ అనేది కొట్టట్లేదు. ఇంకా ఏదో కొత్త కలెక్షన్ చూపించాలి, ఇంకా ఏయో కొనాలి అనేదే ఫీలింగు. ఈ టసర్ చీర కూడా గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ చూసేటప్పటికి బ్లౌజ్ కుట్టించేసుకుంటే బాగుండు. గ్రీన్ కదా, భలే ఉంది. ఈ పెద్ద డిజైన్ కదా, హై నెక్ అయితే భలే ఉంది. ఇదనమాట నాకు గొడవ. ప్యూర్ టసర్ చీర కలంకారీ ప్రింట్తో ఇదో చీర అండి. ఇంకా చీరల పెచ్చోళ్ళు ఉంటారు కానీ నా అంత పెచ్చోళ్ళు నేను ఇంక కుట్టరు అసలు. నేనే ఫస్ట్, నేనే లాస్ట్. సింగిల్ పీసు నేనే. ఇంత పిచ్చ ఎవరికి ఉండదు. సింగిల్ పీస్ అంటారు చూసారా, అలాగా చీరల పిచ్చలో ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. అసలు పోల్చుకోకర్లే. ఇది పౌటన్. అయ్యో బాబాయ్, ఎన్ని చీరలు. ఇది కూడా నాదే. ఎన్ని చీరలు ఉన్నా ఇది కూడా నాదే. ఓకే, ప్యూర్ సిల్క్ చీర అనమాట. ఇది కూడా నాదే. ఇది చూసారా, ఈ స్టైల్లో నా దగ్గర లేదు. ఇది నా అయ్యో ఎందుకో నవ్వు వచ్చింది బాగా. ఇది కూడా నా చీరే. నవ్వు వస్తుంది. చీరలు పెచ్చోళ్ళు ఎన్నున్నా కట్టేసి పొడిసేసేది ఉండదు. పూజలు కాబట్టి చీరలో, లేకపోతే వీడియో చేసేయటం, నైటీ పడేయటం. నేను నైటీతోటే ఉంటా, నైటీతోటే తింటా, నైటీతోటే పంట. మొత్తం పని అంతా నైటీతోటే. మళ్ళీ ఇన్ని చీరలు కావాలి ఎందుకో ఏమో. నేనే కాదు, చాలా చీరలు పిచ్చోళ్ళు అందరూ కొనేసుకుని కుట్టించేసుకుని ఒకసారి కట్టేసి బీరువాలో తాపడాలు అనమాట. ఇంకా అసలు మళ్ళీ చీర ఒకటి పెట్టుకున్నది మళ్ళీ బయటికి రావాలంటే అన్నాళ్ళు. అంత పిచ్చ. ఇదిగోండి, ఇది కూడా ప్యూర్ టసర్లో గిచ్చా టసరు. చాలా బాగుంటుంది. నవ్వు వచ్చింది, నవ్వుకున్నానే. దీన్ని కూడా ఏమనుకోకండి. చీరలు పిచ్చండి బాబు. ఇది పౌటన్స్ వచ్చిందమ్మా. సేమ్ అలాగే చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సూపర్ శారీ. ఓకే, ఇది చీర. ఇప్పుడు మీకు ఈరోజు మంచి చీర చూపిస్తాను. ఏంటంటే చూసారా ఎంత బాగుందో. ఇది ప్యూర్ టసర్ చీర అండి. ప్యూర్ టసర్ చీర అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న బ్లౌజ్ లాగా ఇలా మనం ప్రింటెడ్ కలంకారీ బ్లౌజ్ పెట్టుకుంటే అదిరిపోతుంది. రెడ్ దాంతో పెట్టుకుంటే అదిరిపోతుంది చీర. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది సూపర్ శారీ. అలాగే చాలా బాగుంటాయండి చీరలు. ఇవి ఇప్పుడు చూపించి ఈ కోట, విదర్భ కోట లెనిన్ అని వచ్చింది. లెనిన్ చీరలు కూడా ఇంట్రెస్ట్ బాగా నాకు. ఇది కూడా నాదే అని చెప్తానికి సిగ్గులేదు నాకు. ఓకే, ఇది కూడా, ఇది బ్లౌజు, ఇది పళ్ళు, శారీ. విదర్భ కోట చీర అండి. సూపర్ శారీ. ఇదొకటి. చాలా బాగుంటాయి చీరలు. అయితే నాకు నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. యూట్యూబ్లో ఇంతమంది ఇన్ని ఛానల్స్ ఉండగా కూడా పద్మ గారు మీ దగ్గర రూపాయి రేటు ఉంటుంది కానీ క్వాలిటీ సూపర్ అండి. కాటన్ చీర కట్టుకుని వెళ్ళినా కూడా ఎక్కడ కొన్నవే చీర ఎంత బాగుంది అని అడుగుతారండి మా ఫ్రెండ్స్. అని ఇంతమంది చెప్తారు నాకు. ఇంతమంది రేటు ఉంటుందని అంటారు.
ఏ? దాన్ని ఏమంటారు, గిల్లి జోలపట్టం అంటారు అనమాట. రేటు ఊరికెత్తారేంటి, రేటు కంపల్సరీ అండి. క్వాలిటీ ఉన్నప్పుడు రేటు ఉంటుంది, అది మీకు తెలియదు కాదు. అలా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. మన దగ్గర ₹1 రేటు ఉన్నా క్వాలిటీ చాలా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుందని ఆ ఆనందంతో హే గ్రేట్ పద్మ అనుకునే ఆ ఆనందంతో నేను ఇంత వీడియోలు చేయడానికి కారణం. ఇన్స్టాలో ఒక రీలు, మామూలు దీంట్లో ఒక రీలు, ఒక వీడియో, డైలీ 3 షూట్లు అవుతాయండి నాకు. ఇంతలాగా కష్టపడి ఇన్ని వీడియోలు మీ అందరికీ చూపించుకుంటున్నా. అంటే మిమ్మల్ని ఉద్ధరించాలని కాదు, నా ఆనందం కోసం చేసుకుంటున్నా. ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారు, ఓకేనా. ఇది కోటా చీర అండి, 2600 ఎంతో పడుతుంది. అంటే సింపుల్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి. సిల్క్ కోట, కోట అంటే సిల్క్ కోట, ఓకేనా. ఎంత బాగుంటుందో, బ్లౌజ్ కూడా ఉంది దీనికి. ఏది బ్లౌజు, సింపుల్గానే వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్. అదిగో ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. 2600. ఇందులో ఇంకో చీర ఉంది, ఇదిగోండి 2600. అదిరిపోతాయి ఈ చీరలో. ఇదిగోండి, ఇది పౌటంచు, సేమ్ అదే డార్క్ కలర్ బ్లౌజు, బాగుంది కదా. ఇది చీర 2600. ఇంకా చీరలకు వెళ్తే ప్యూర్ సిల్క్లు ఏదో అలా చెప్తా ఉంటానండి, ఏమనుకోకండి. ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడను, నాకే చీరలు విపరీతమైన పిచ్చండి బాబు. ఎన్ని చీరలు ఉన్నాయి, ఇంకోటి ఉంటే బాగుండు. ఇదిగోండి, ఇది ప్యూర్ సిల్క్ శారీ, చాలా అంటే చాలా బాగుంటుంది. కాస్ట్ అయితే ఉంటాయి 5000 పైనే ఉంది, తక్కువ రేట్ కాదు, ఓకేనా. ఇదో చీర ప్యూర్ సిల్క్. ఇంక ఇదైతే మామూలుగా లేదు. ఇది దీనికి సేమ్ ఇదే పళ్ళు, ఇదే బ్లౌజ్. చిన్న డిజైన్ ఇష్టం నాకు, పెద్ద పెద్ద డిజైన్లు కట్టుకోను అనుకున్నవారు చాలా బాగుంటుంది. ప్యూర్ సిల్క్ శారీస్ ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంది, బ్రౌన్ కలర్. ఇదొకటి బ్రౌన్ కలర్, ఎంత బాగుందో. ఇదో చీర. ఇక్కడ వరకు ప్యూర్ సిల్క్లు కదా. ఇప్పుడు టసర్ చూపించాను కదా ఫస్ట్ నవ్వుతూ, ఇది నాదే ఇది నాదే అని. అందులో ఇదో చీరండి, ఇది పౌటంచు, ఇది బ్లౌజు. ప్యూర్ సిల్క్, ప్యూర్ టసర్ చీర ఎంత బాగుంటుందో, గళ్ళతోటి చాలా బాగుంటాయి చీరలు. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతగా ఇప్పేసి మొత్తం ఇవన్నీ మళ్ళీ మడతలు పెట్టుకుని ఏమి అరగనట్టు అన్ని కవర్లో పెట్టేసి మళ్ళీ కొత్త స్టాక్లాగా సర్దేసుకోవటం అలవాటు. ఇదే ఉద్యోగం, చీరలు కింద వేసుకుని ఎత్తుకోను. ఇది పౌటంచు, ఇది బ్లౌజు, ఇది చీర. ఎంత బాగుందో కదా, పెద్ద బార్డర్ అండి. ఇది కొంచెం ఇల్లు అసలు శారీ బిజినెస్ చేసిన వాళ్ళు ఇల్లులాగా లేకుండా శుభ్రంగా ఎక్కడే అక్కడ మళ్ళీ ఈ కవర్లో పెట్టలేదనుకోండి, చీర నలుగుతుందని చెప్పి శుభ్రం కవర్లో దాచుకుంటే, ఈ కవర్లు కూడా పాడేయకుండా ఒబ్బడిగా పెడతాను. అలాగే ఇది కూడా టసర్ చీర, ఇది కొంచెం డిస్కౌంట్లో ఉంది, మీకు చాలా బాగుంటుంది కట్టుకుంటే. నా ఫేస్కి చూసారు ఎంత బాగుందో. ఇదొకటి, ఇది కాంతా వర్క్ వచ్చింది బార్డర్ అంతాని, పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది చీర. స్క్రీన్ షాట్ నచ్చింది అనుకోండి, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కాస్ట్లీ చీర అండి, ఎందుకంటే ఇది కలంకారీ బ్లౌజ్ వచ్చింది. శారీ కాస్ట్లీ చీర ఇది. మళ్ళీ నవ్వుతుంది. ఇది కూడా ఉంచేసుకోవాలని ఉందన్నమాట. ఇదిగోండి పెద్ద బోర్డర్తో టసర్ చీర. ఇదొకటి విదర్భ బోర్డర్తో. ఇవన్నీ మా బత్తమ్మ గారు, మా ప్రభావతో, మా ఝాన్సీయో వీరే తీసేసుకోవాలి. వారు కనుక అడిగితే బాగా రీజన్గా చెప్తా, ఎందుకంటే వారు నాకు వీడియోలు స్టార్ట్ అయినప్పటి నుంచి వదలకుండా చాలా బాగా కొనుక్కుంటారు కాబట్టి వారికైతే బయట వాళ్ళకంటే కూడా తగ్గించి ఇస్తా. ఇదో చీర, ఎందుకంటే చాలా చీరలు కొట్టి చూసారా ఎంత బాగుందో, బాందిని స్టైల్లో. ఇది కూడా టసరే, మళ్ళీ నవ్వు వస్తుంది. ఇది కూడా ఫస్ట్ నుంచి నేను ఇది కలెక్షన్కి వెళ్ళినప్పుడు చీరలు కొన్నప్పుడు అనుకున్నా దీన్ని బ్లౌజ్ కుట్టించుకోవాలి, అంత బాగుందని. ఎన్నని కుట్టించినాం.
అక్కడికి బోళ్ళు టైలర్ అంటాడు, రోజు 2 చీరలు ఎత్తానే ఉంటాను కుట్టడానికి. కట్టుకోనాకే నాకు టైం లేదు. ఇది కూడా టసర్ చీరే, ఇది కూడా టసర్ చీరే. ఇవంతా హెవీ క్వాలిటీ చీరలు. ఇదిగోండి బ్లౌజు, శారీ అద్భుతంగా మల్టీ షేడ్స్తో చాలా బాగుంటుంది. ఇది కూడా ఇవన్నీ కాస్ట్లీగా ఉంటాయండి చీరలు. నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, తక్కువ రేట్లో మన దగ్గర అసలు దొరకు. ఇది కూడా ఈ పువ్వులు ఏది వచ్చిందో అదే బ్లౌజ్ ఉంటుంది. ఇది కూడా అంతే, సేమ్ పువ్వులు ఏది ఉందో గిచ్చా టసర్లు అంటారు వీటిని. బాగుంటాయి, చాలా బాగున్నాయి కదా చీరలు. ఇవన్నీ మంచి మంచి డిజైన్స్తో. ఇది కూడా అనుకున్న కలెక్షన్ అప్పుడు. ఇది డార్క్, ఇది లైటు, ఇది ఒక రకం ఫ్లవరు, ఇది కొంచెం చిన్న ఫ్లవరు. బాగాలేదా మరి చీరలన్నీ? ప్యూర్ టసర్ చీరలండి. ఒప్పుడుగా మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా బాగా మన్నుతాయి. అంటే కాస్ట్లీ చీరలు కాబట్టి. ఇది మట్కా, టస్సర్లో మట్కా. నాకు కూడా చీర ఉంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా కాస్ట్లీ చీర అండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. స్క్రీన్ షాట్. బాగుంది కదా. ఇవి అయిపోయినాయి కదా. ఇక్కడ ఇంకా అన్నీ మీకు చాలా తక్కువ రేట్లో, బడ్జెట్లో. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర, దానికి ఇది బ్లౌజు. చాలా తక్కువ రేట్లో పడిందండి మీకు. 2100 రూపాయలు పడుతుంది చీర జాకెట్టు కలిపి. లేదు, 1900 పడుతుంది. 2100 మొన్న చెప్పాను, ఇప్పుడు 1900 పడుతుంది. క్లియర్ చేసేద్దామని. ఓకే, ఎంత పంచండి. ఇది చీర. ఇంక ఇవన్నీ దీంట్లో చీరలో 1900, కొన్ని 2100 అండి చీర. ఈ సిల్క్ చీరలు అన్నీ కూడా షిప్పింగ్ ఫ్రీ. ఇవన్నీ కూడా ఈరోజు ఏ చీర అయినా షిప్పింగ్ ఫ్రీ. 2100. ఇది కూడా 2100. సిల్కు, జార్జెట్లు, షిఫాన్సు అవి అనమాట. 2100. ఇది కాస్ట్లీ చీర, దీని రేట్ చెప్పట్లేదు, చాలా బాగుంటుంది. ఓకే, అది ఎందుకు చెప్పట్లేదంటే అది పర్సనల్ చీర కాబట్టి. 2100. అన్నిటికి బ్లౌజులు ఉంటాయండి. వీటిని కూడా బ్లౌజ్ ఫోటో పెట్టమంటే నేను పెట్టను. ఇది కూడా 1900 అండి. ఇది 2700. ఇది చాలా కాస్ట్లీ చీర, షిఫాను జరీ లైన్స్. 2700, చాలా బాగుంటుంది. వైటు 1900. నచ్చితేనే కొనుక్కోవచ్చు, లేదంటే ఏం పర్వాలేదు. ఓకేనా. 2100. ఇది 2100. బాగుంటుంది చీర. ఓకే, షిప్పింగ్ ఫ్రీ. ఇది కూడా అంతే. ఎంత బాగుంది చూసారా చీర. ఎల్లో బ్లౌజ్ వచ్చింది. 2100. ఓకే, 2100. ఇది కూడా 2100. ఎంత బాగుంటాయో. బార్డర్ ఏది వస్తే అదే బ్లౌజులు వస్తుంది. ఇది అసలే బుద్ధి కావట్లేదు. సూపర్ ఉంది శారీ, కట్టుకోవాలని ఉంది నాకు. ఇది కూడా అంతే 2100. ఇది కూడా అంతే 2100. చాలా వరకు అన్నీ 2100లోనే ఉన్నాయి. షిప్పింగ్ ఫ్రీ ఉంది కాబట్టి పర్లేదు, కొనుక్కోవచ్చు. 2100. ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్, చాలా కాస్ట్లీ చీరలు. 2300 ఈ చీర. తగ్గించను, ఇంకా ఉంటుంది కానీ సింగిల్ పీస్ కాబట్టి 2300. షిప్పింగ్ ఫ్రీ. 1900. అద్భుతం. 1900. మీకు ఏది నచ్చితే అది. 2100 రూపాయలు. ఎంత కొంచెం బుల్లి డిజైన్. 1900. ఇది కూడా 2100 రూపాయలు. 1900. చాలా బాగుంటుంది చీర. ఓకే, ఇది కూడా 1900. నచ్చితేనే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఓకేనమ్మా. ఇది 1900. ఇది కూడా 1900. అద్భుతం. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో, అలా ఉంటుంది. 1900. ఇంక ఇక్కడికి వెళ్తే ఇవి చీరలు మాత్రం ఎంత తక్కువ రేట్ అంటే
1400 అండి చీర. 1400 షిప్పింగ్ ఫ్రీ. ఇది 1200 షిప్పింగ్ ఫ్రీ. అది 1400 ఒకటి 1200. ఇవే శారీస్. ఏది నచ్చినా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన చీర ఫోటో తీసి నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఓకేనా? తప్పకుండా కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారు కొత్తవారు కలిపి లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ వాళ్ళకు మంచి వీడియోతో కలుద్దామండి. అందరికీ అమ్మవారి అయ్యవారి దయ ఉండాలని, నాతో పాటుగా మీ అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం కదా, సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గురు రాఘవేంద్ర స్వామి వారికి కూడా జై. గురు దత్తాత్రేయుల వారికి జై. ఓకేనే, మళ్ళీ కలుద్దామండి. నమస్తే. అమ్మ స్టాండ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎంత బాగుందంటే ఇదిగో స్టిక్కర్ సన్నగా చాలా బాగా పెట్టుకున్నాను. ఇది ఇంకా ఊరికే ఓన్లీ క్లిప్ ఇలా అనుకుంటే అలా దిగిపోతుంది. ఎంత లెవెల్ కావాలితే అంత లెవెల్ పెట్టుకోవచ్చు. అలాగా ఇదిగో మన చేతిలోకి వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. అలా చూసారా, చిన్న స్టాండ్ అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట. ఓకేనండి, బాయ్ అండి. మళ్ళీ కలుద్దామే. బాయ్ బాయ్.